హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు student.chem. ఇవాళ మనం కెమికల్ కైనెటిక్స్లో థర్డ్ క్లాస్ రిలేటెడ్ టు ద అర్హీనియస్ ఈక్వేషన్ గురించి తెలుసుకుందాం. అర్హీనియస్ ఈక్వేషన్ కేసుకు వచ్చేసరికి ఏం చెప్తుందంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ స్పెసిఫిక్ రేట్. సో ప్రీవియస్ క్లాస్లో మనం రేట్ ఆఫ్ ది రియాక్షన్, నెక్స్ట్ వెలాసిటీ అని చెప్పాం. నెక్స్ట్ ఆ టూ వర్డ్స్ కోరిలేటెడ్ అని చెప్పాం. అంటే రేట్ ఆఫ్ ద రియాక్షన్ అంటే నథింగ్ బట్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద వెలాసిటీ ఆఫ్ ద రియాక్షన్. ఇక్కడున్న ప్రజెంట్ కేసులో కూడా మనం అదే చెప్తాం, వెలాసిటీ అనే చెప్తాం. కాకపోతే ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేశాడు, అక్కడ స్పెసిఫిక్ రేట్ అని చెప్తున్నాడు. దానికి మీనింగ్ ఏంటంటే ఇట్ రిక్వైర్స్ ఏ కండిషన్. సో ఆ కండిషన్ ఏంటంటే ఇన్ జనరల్ రేట్ గురించి చెప్పేటప్పుడు కాన్సన్ట్రేషన్ 2 మోలార్ తీసుకున్నా 3 మోలార్ తీసుకున్నా మనం దానితో రిలేషన్ ఏం లేదు. సో దానికి రేట్ ఆఫ్ ది రియాక్షన్ వచ్చేసరికి ఎయిదర్ అది 2 మోలార్ అవ్వచ్చు, 3 మోలార్, లేకపోతే 4 మోలార్, కాన్సన్ట్రేషన్ ఎంతైనా తీసుకోవచ్చు. కానీ స్పెసిఫిక్ రేట్ కేసుకు వచ్చేసరికి ఏంటంటే ద రేట్ ఆఫ్ ది రియాక్షన్ వెన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ షుడ్ బి ఈక్వల్ టు 1. అంటే ఒక రియాక్షన్లో రియాక్టెంట్ సైడ్ కాన్సన్ట్రేషన్ 1 ఉండేటప్పుడు, అంటే 1 మోలార్ కాన్సన్ట్రేషన్ ఉన్న రియాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు ఆ రెస్పెక్టివ్ రియాక్షన్ వెలాసిటీ చెప్పేదే స్పెసిఫిక్ రేట్. సో ఇక్కడ స్పెసిఫిక్ అనేది ఏంటంటే రిలేటెడ్ టు ద కండిషన్. సో ఆ కండిషన్ ఏంటంటే దట్ ఈస్ రిలేటెడ్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్. ఆ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ 1 ఉండేటప్పుడు రియాక్షన్ వెలాసిటీ స్పెసిఫిక్ రేట్. సో దీంట్లో చెప్పేది ఏంటంటే దర్ ఎగ్జిస్ట్ ఎ రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ స్పెసిఫిక్ రేట్. ఆ రిలేషన్ కూడా ఎలా ఉంటుందంటే విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ స్పెసిఫిక్ రేట్ ఈజ్ ఇంక్రీజెస్. దాన్ని త్రూ ఈక్వేషన్ ఫామ్లో K ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ E పవర్ మైనస్ EA బై RT అని చెప్తాం. Where K is the specific rate, A is the Arrhenius factor, it is also called pre-exponential factor into E power minus EA by RT. By applying natural logarithm on the both sides. ఇక్కడ న్యాచురల్ లాగరిథం అని చెప్పాడు, న్యాచురల్ లాగరిథం. సో ఈ న్యాచురల్ లాగరిథం వచ్చేసరికి మనకి లాగ్ అనేసరికి ఏంటంటే లాగ్ టు ద బేస్ 10 అని వాడతాం. అదే న్యాచురల్ లాగరిథం వచ్చేసరికి ఏంటంటే లాగ్ టు ద బేస్ ఈ వాడతాం. షార్ట్ కట్లో దీన్ని LN అని చదువుతాం. సో LN అంటే నథింగ్ బట్ లాగ్ టు ద బేస్ ఈ. సో బై అప్లయింగ్ న్యాచురల్ లాగరిథం ఆన్ ద బోత్ సైడ్స్ we got the equation as lnk is equal to lna plus ln e power minus ea by rt. లాగరిథం ఫార్ములాకి మనకి సంబంధించి లాగ్ AB ఫామ్లో ఏదైనా ఈక్వేషన్ ఉంటే దట్ కెన్ బి రిటర్న్ యాజ్ లాగ్ A ప్లస్ లాగ్ B. ఇక్కడ కూడా సేమ్ కేసు, రెండింటికి రిలేషన్ రెండు ఈక్వల్ అండి. ఇక్కడ LN అని చెప్పాం, ఇక్కడ లాగ్ అని చెప్పాం. సో లాగ్స్ అప్లై చేసే ప్రాసెస్లో ఈక్వేషన్స్ రెండు ఒకలాగే మనం అప్లై చేస్తాం. లాగ్ AB అన్నా ఎల్స్ LN AB అన్నా లాగ్ A ప్లస్ లాగ్ B అని రాస్తాం. అంటే ఇక్కడ LN ఉంది కాబట్టి LNA ప్లస్ LNB, ఏ ప్లేస్లో మనకి ఏ ఉంది, సో LNA ప్లస్ B ప్లేస్లో E పవర్ మైనస్ EA బై RT ఉంది. సో దాన్ని యాసిటీ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ సబ్స్టిట్యూట్ చేసే ప్రాసెస్లో LN అంటే ఆల్రెడీ మనకి లాగ్ బేస్ E అని తెలుసు, అంటే లాగ్ బేస్ E. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఆల్రెడీ మనకు ఒకటి ఉంది, E పవర్ మైనస్ EA బై RT. సో ఎంటైర్ ఈ లాగ్ టు ద బేస్ E, నెక్స్ట్ ఈ ఎక్స్పోనెన్షియల్ E రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఫైనల్గా మైనస్ EA బై RT వస్తుంది. సో మనకి ఇక్కడ LN నెక్స్ట్ ద టర్మ్ E రెండు క్యాన్సిల్ అయిపోయి EA బై RT, పవర్లో ఏ టర్మ్ ఉందో అది మైనస్ తర్వాత మనం యాడ్ చేస్తాం. సో lnk ఈజ్ ఈక్వల్ టు LNA మైనస్ EA బై RT.
నెక్స్ట్ 2.303 log k is equal to 2.303 log a మైనస్ ఈఏ బై ఆర్టీ. ఈ పైన ఈక్వేషన్కి దీనికి కంపేర్ చేస్తే ఇక్కడ ఎల్ఎన్కే అంటే లాగ్ కే బేస్ ఈ ఎల్ఎన్కేనే లాగ్ కే బేస్ ఈ టర్మ్ ఉంది. సిమిలర్లీ ఇక్కడ ఎల్ఎన్ఏ అంటే లాగ్ ఏ టు ద బేస్ ఈ. కానీ ఇక్కడ నెక్స్ట్ ఈక్వేషన్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ న్యాచురల్ లాగరిథంని నార్మల్ లాగరిథం కింద కన్వర్ట్ చేశాడు. ఇది ఎందుకు ఇలా కన్వర్ట్ చేశాడంటే దానికి ఒక రీజన్ ఉంది. సో మనకి ఎల్ఎన్కేని ఎలా రాస్తాం? ఎల్ఎన్కే టు ద బేస్ ఈ. నెక్స్ట్ ఈ లాగ్ కే టు ద బేస్ ఈని log k to the base e into log log k to the base 10 into log 10 base e అని రాస్తాం. ఈ ఈక్వేషన్లోకి వచ్చేసరికి log k to the base 10 into entire log 10 base e ని 2.303 కింద మనం రాసుకోవచ్చు. ఇది మన టర్మ్ ఎల్ఎన్కేని లాగ్ కే టు ద బేస్ ఈ అని రాసాం. లాగ్ కే టు ద బేస్ ఈని లాగ్ కే టు ద బేస్ 10 ఇంటూ లాగ్ 10 టు ద బేస్ ఈ అని కూడా రాస్తాం. సో యాజ్ ఇట్ ఈస్ ఈ ఫామ్ని మనం ఇలా కన్వర్ట్ చేసాం. ఇక్కడ లాగ్ కే టు ద బేస్ 10 లాగ్ 10 టు ద బేస్ ఈని 2.303 కింద రాస్తాం. ఎందుకు రాస్తాం అంటే ఈ లాగ్ కే టు ద బేస్ ఈలో యూలర్ కాన్స్టెంట్ అని చెప్తాను దీనికి. యూలర్ కాన్స్టెంట్. సో ఈ యూలర్ కాన్స్టెంట్కి వచ్చేసరికి ఏంటంటే 2.1718 సమ్ నెంబర్ ఇంకా ఉంటుంది. యూలర్ కాన్స్టెంట్ నెంబర్ ఇది. ఈజ్ ఈక్వల్ 2.1718. సో మనకి ఈ లాగ్ 10 టు ద బేస్ ఈలో జనరల్గా రిప్రజెంటేషన్లో ఇప్పుడు లాగ్ 100 బేస్ 10 అని చెప్తే దాని వాల్యూ ఎంత అంటే 2 అని చెప్తాం. ఎందుకంటే బేస్లో ఎంత పవర్ బేస్లో ఎంత నెంబర్ ఉందో దానికి టు ద పవర్ అంటే 10 పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 100 అని చెప్తాం. అంటే బేస్లో ఎంత నెంబర్ అయితే ఉందో దాన్ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే ఈ పైన ఉన్న వాల్యూ ఎంత వస్తుందో మనం చెప్తాం. సో ఆ కేసులోనే ఈ పవర్ అంటే ఈ వాల్యూ ఆల్రెడీ 2.1718 అని చెప్పాం కదండి. టు ద పవర్ ఆఫ్ 2.303 వాల్యూ ఓవరాల్గా మనకి 10 అని వస్తుంది. సో అందుకని లాగ్ 10 టు ద బేస్ ఈ లాగ్ 10 టు ద బేస్ ఈ వాల్యూ 2.303 అంటే ఈ పవర్ 2.303 ఈక్వల్ టు 10. ఆల్రెడీ ఈ వాల్యూ చెప్పాం కదా 2.1718. సో ఫైనల్గా మనకి 2.303 లాగ్ కే అని రాసి వదిలేస్తాం. మళ్ళీ అగైన్ బేస్ 10 అనేది యాడ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. సో ఫైనల్గా ఎల్ఎన్కే అంటే 2.303 లాగ్ కే. అది ఎలా వచ్చిందంటే రీజన్ అది. దట్ ఈస్ ఈక్వల్ టు సేమ్ ఎల్ఎన్ఏ అంటే 2.303 లాగ్ ఏ మైనస్ ఈఏ బై ఆర్టీ, వేర్ ఈ ఈజ్ ద యాక్టివేషన్ ఎనర్జీ అని చెప్తాం. యాక్టివేషన్ ఎనర్జీ కేసుకి వచ్చేసరికి ఆల్రెడీ మనకి ప్రీవియస్ క్లాస్లో చెప్పేటప్పుడు కెటలిస్ట్ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే 2 గ్రాఫ్స్ చూపించాం. ఆ 2 గ్రాఫ్స్ సంబంధించి యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఇది కెటలిస్ట్. సో ఈ కెటలిస్ట్లో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద కెటలిస్ట్, వితౌట్ కెటలిస్ట్, విత్ కెటలిస్ట్ అంటే 0 దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యాక్సిమం ఎనర్జీ, దీనికి సంబంధించిన ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ.
సో ఈ 0 దగ్గర నుంచి ఈ ఎంటైర్ డిఫరెన్సే మనకి యాక్టివేషన్ ఎనర్జీ అని చెప్తాం. అంటే కెటలిస్ట్ లేనప్పుడు మనకి యాక్టివేషన్ ఎనర్జీ ఎక్కువ ఉన్నది, ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది. అదే విత్ కెటలిస్ట్కి వచ్చేసరికి ఏంటంటే యాక్టివేషన్ ఎనర్జీ తక్కువ. సో అది యాక్టివేషన్ ఎనర్జీ. నెక్స్ట్, సో ఇక్కడ మనకి 2.303 కామన్ తీస్తే విత్ ఇన్ బ్రాకెట్స్లో లాగ్ ఏ మైనస్ ఈఏ బై 2.303 ఆర్టీ వస్తుంది. సో మనకి ఈక్వల్ టుకి రైట్ సైడ్లో 2.303 ఆల్రెడీ కామన్ తీసాం, లెఫ్ట్ సైడ్లో కూడా ఆల్రెడీ అది ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయి లాస్ట్లో మనకి ఫైనల్గా లాగ్ కే ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ మైనస్ ఈఏ బై 2.303 ఆర్టీ. నెక్స్ట్, at the two different temperature, the equation becomes as follows. సో ఇక్కడ మనకి at the temperature T1 log K1 టెంపరేచర్ మారింది అంటే ఆటోమేటిక్గా స్పెసిఫిక్ రేట్ కూడా మారిపోతుంది. కాబట్టి మనకి T1 అనే టెంపరేచర్ దగ్గర ష్యూర్లీ స్పెసిఫిక్ రేట్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి దట్ షుడ్ బి K1. log K1 is equal to log A minus EA by 2.303 or T1. ఒక టెంపరేచర్ దగ్గర T1 అండ్ టెంపరేచర్ దగ్గర. సిమిలర్లీ అట్ ద టెంపరేచర్ T2 దెర్ ఎగ్జిస్ట్ అనదర్ స్పెసిఫిక్ రేట్ K2. కాబట్టి log K2 is equal to log A minus EA by 2.303 or T2. సో అది సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్, బై సబ్స్ట్రాక్టింగ్ 1 ఫ్రమ్ ద 2 minus 1 చేస్తే log K2 minus log K1 minus EA by 2.303 or T2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి ఫైనల్గా మనకి EA by 2.303 or T1. 2 కేసెస్లో మనకి log A క్యాన్సిల్ అయిపోతుంది. ఈ ఈక్వేషన్లో మనకి అగైన్ లాగరిథమ్ ఫార్ములాస్ log A మైనస్ log B ఉందంటే దట్ కెన్ బి రిటర్న్ యాజ్ log A by B. కాబట్టి మనకి ఇక్కడ log K2 మైనస్ K1ని log K2 by K1 అని రాసుకోవచ్చు. సో ఫైనల్గా ఈక్వేషన్ log K2 by K1 ఈజ్ ఈక్వల్ టు EA by 2.303 R ఇంటూ 1 by T1 మైనస్ 1 by T2. ఇది అర్హీనియస్ ఈక్వేషన్. నెక్స్ట్, కమింగ్ టు ద రియాక్షన్ రేట్, there is a change in the molar concentration of the reactant or product per unit time. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో రేట్ ఆఫ్ ద రియాక్షన్ గురించి చెప్పేసాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే కోర్స్ రేట్ ఆఫ్ ద రియాక్షన్ అంటే వెలాసిటీ అని చెప్తాం. ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ మైనస్ DA by DT. సిమిలర్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ టెర్మినాలజీలో ప్లస్ DB by DT అని చెప్తాం. సో మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియాక్టెంట్స్లో అయితే మైనస్ పెడతాం. ఎందుకు మైనస్ పెడతాం అంటే రియాక్షన్ జరిగే ప్రాసెస్లో రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఎంత త్వరగా మనకి తగ్గినట్టయితే వెలాసిటీ అనేది అంత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ డిక్రీజ్ అవుతుందని కాబట్టి మనకి ఇక్కడ రిప్రజెంటేషన్కి వచ్చేసరికి మైనస్ అని ఇంక్లూడ్ చేస్తాం. ప్రోడక్ట్కి వచ్చేసరికి ఏంటంటే ప్లస్ అని ఇంక్లూడ్ చేస్తాం. మైనస్ అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు ద డిక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్, ప్లస్కి వచ్చేసరికి ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్. నెక్స్ట్ మనకి ఇక్కడ 2 గ్రాఫ్స్ కనిపిస్తున్నాయి. సో 2 గ్రాఫ్స్లో ఏమని చెప్తుందంటే విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ కాన్సన్ట్రేషన్ అనేది ఏమవుతుంది, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోతుంది. సెకండ్ గ్రాఫ్కి వచ్చేసరికి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే రేట్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంది. సో ఆల్రెడీ ఇందాక రేట్ ఆఫ్ రియాక్షన్ చెప్పేటప్పుడే ఒక రియాక్షన్ అనేది ప్రొసీడ్ అవుతూ ఉన్నదంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఇదిగోండి, విత్ రెస్పెక్ట్ టు ద టైం గడిచే కొద్దీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ అనేది అలా తగ్గిపోతూ వస్తుంది. సిమిలర్లీ వెలాసిటీ కూడా తగ్గుతుంది. ఆల్రెడీ మనకి లా ఆఫ్ మాస్ యాక్షన్ అని చెప్పి ప్రీవియస్ క్లాస్లో చెప్పేటప్పుడు లా ఆఫ్ మాస్ యాక్షన్ గురించి చెప్పాం. దాంట్లో ఏమని చెప్తుందంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ మనకి పెరుగుతూ ఉంటే వెలాసిటీ కూడా పెరుగుతుంది. కానీ ప్రజెంట్ కేసులో రియాక్షన్ జరిగే ప్రాసెస్లో మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ డిక్రీజ్ అవుద్దని చెప్పాం. సో రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయితే
వెలాసిటీ కూడా తగ్గిపోతుంది. లా ఆఫ్ మాస్ యాక్షన్ చెప్పి ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పాం. లా ఆఫ్ మాస్ యాక్షన్. సో ఈ లా ఆఫ్ మాస్ యాక్షన్లో విత్ ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్షన్ విచ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ ద రియాక్షన్. సో ఇక్కడ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ మనకి పెరిగితే రేట్ ఆఫ్ ద రియాక్షన్ కూడా పెరుగుతుంది. కానీ రియాక్షన్ జరిగే ప్రాసెస్లో రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ తగ్గితే వెలాసిటీ తగ్గాలి. వెలాసిటీ అంటేనే నథింగ్ బట్ రేట్ ఆఫ్ ద రియాక్షన్. సో విత్ రెస్పెక్ట్ టు ద టైం గడిచే కొద్దీ రేట్ ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే బికాస్ దేర్ ఈజ్ ఎ డిక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్. సో అది ఈ 2 గ్రాఫ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద కాన్సన్ట్రేషన్ and related to the rate of the reaction with respect to the temperature.